సార్ మెప్మా గురించి సార్, పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ 4-5 ఇయర్స్లో కొన్ని స్కామ్స్ జరిగినాయి. అంటే ఎడ్లపాడులో, అమరావతిలో, నర్సరావుపేట అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హ్యావ్ రీపేడ్ ద అమౌంట్ టు సీసీ అండ్ విఓఏ. కానీ వాళ్ళది బ్యాంక్కి కట్టకుండా ఓన్గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు. అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము, వాళ్ళని పట్టుకున్నాం. కానీ ఆ గ్రూప్స్కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు లోనింగ్ జరగట్లేదు సార్. లాస్ట్ 1.5 year నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్కి రీపేమెంట్ జరగలేదు. సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్. వాళ్ళైతే ఇచ్చారు, అమౌంట్ రీపే చేశారు సీసీకి, విఓకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమైంది? యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. వాళ్ళ దగ్గర రికవర్ చేసి కదా, కరోడ్స్ వర్త్ ఉన్నాయి, రికవరీ జరగలేదు సార్. లోన్ రికవరీ వాళ్ళ ఆస్తులు ఉంటే రికవర్ చేసి. ఎస్ సార్, అది సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్స్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. నో వెరీ క్లియర్. రేపు సార్ ఇట్ మస్ట్ బి అరౌండ్ 10 crores సార్. ఎంతమ్మా? 10 crores వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్. నో వి డూ వన్ థింగ్, వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్గా మిగిలిన కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులకు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి. ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఎంత వస్తే అంత వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, రికవర్ చేయడం, దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ ని. 1-time సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సెషన్ రెండు వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కేశవ్, మీరు ఇద్దరు కూర్చోకోరండి. షూర్ సార్. ఓకే.